నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. ఓకే ఓకే, రాణమ్మ తెలివితేటలు తన కష్టాన్ని నేనేమీ కాదండలేదు తేజ. కానీ గడిచిన కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. అప్పుడు ఆవిడ ఈ ఇంటి ఇల్లాలిగా, నా పిల్లలకి తల్లిగా, తన స్థానం వేరు, తన స్థాయి వేరు. కానీ ఇప్పుడు ఆవిడ్ని ఈ ఇంట్లో నుంచి పంపించేశాక మళ్ళీ తన పాత ఆటో డ్రైవర్ జీవితానికే కదా వెళ్ళిపోయింది. తేజ, మనుషులు మారడానికి ఎంతో టైం పట్టదు. మారిన పరిస్థితుల్ని బట్టి ఆవిళ్ళ స్వార్థం మొదలై ఉండొచ్చు. డబ్బు మీద ఆవిడికి ఆశ పుట్టుండొచ్చు. అందుకే కాబోలు పుష్ప కిడ్నాప్ అని ఒక సరికొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చి అప్పనంగా 5 కోట్లు కొట్టేసింది. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న మనిషి ఇప్పుడు కంపెనీని నట్టేట ముంచేస్తుంటే ఇంకా మనం కూర్చొని ఆవిడ కష్టం గురించి, పాత పట్టుదల గురించి మాట్లాడుకుంటూ ఉంటామా? అబ్బా, మీకు అర్థం కావట్లేదు తేజ. ఇప్పుడు రాణమ్మ తెలివితేటలు కాదు, మీకు తన మీదున్న ఈ అతి నమ్మకమే ఆవిడికి కంపెనీ అకౌంట్లో నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని దొంగిలించే ధైర్యాన్నిచ్చింది. చిత్ర, నువ్వేమన్నా సరే, రాణమ్మ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. పుష్ప కిడ్నాప్ గురించి కానీ 5 కోట్ల రూపాయల గురించి కానీ తెలియాలంటే ఒకసారి రాణమ్మకి ఫోన్ చేయాలి. అప్పుడే అసలు విషయం ఏంటో మనకు తెలుస్తుంది. నిజమేంటో తెలిసాక అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పాను కదా తేజ, మనుషుల మీద నమ్మకం ఉండాలి, కానీ ఇలాంటి అతి నమ్మకం ఉండకూడదు. ముఖ్యంగా రాణమ్మ లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. పుష్ప కిడ్నాప్ అని నాటకమాడి మన 5 కోట్ల డబ్బుతో పరారైపోయింది. ఇంకొకసారి ఫోన్ చేస్తా. చెయ్యి. ఎన్నిసార్లు చేసినా ఆ రాణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే తను దొంగతనం చేసి దొరికిపోయానన్న విషయం ఈ పాటికి పాపం తనకు అర్థమైపోయి ఉంటుంది. అందుకే తప్పించుకు తిరుగుతుంది. చేస్తున్నాను కదా, ఉండు. The number you are trying to call is currently not reachable. Please try again later. చూసావా తేజ, ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు చెప్పు తేజ, రాణమ్మ ఫ్రాడ్ తెలివితేటల ముందు నీ నమ్మకం ఎక్కడికి పోయింది? ఆ రాణమ్మ 5 కోట్లు నొక్కేసి ఈ పాటికే సిటీ దాటి ఎక్కడికో పరారైపోయి ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేయి తేజ. ఆలస్యం చేస్తే 5 కోట్లు కాదు కదా, ₹1 కూడా మనకి దక్కదు. ఆ రాణమ్మ దొరకదు. ఇన్స్పెక్టర్ గారు, నేను ధర్మతేజ మాట్లాడుతున్నా. రాణమ్మ, ఈ దెబ్బతో ఈ ఇంట్లో నీకంటూ ఉన్న గౌరవాన్ని, నీ మీదున్న నమ్మకాన్ని
స్వయంగా నా చేతులతో నేనే మట్టిలో కలుపుతున్నాను. నీ నిజాయితీకి, నువ్వు ప్రాణంగా భావించే నీ ఆత్మగౌరవానికి ఒక మాయని మచ్చని తీసుకొస్తాను, చూస్తుండు.